మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైనటువంటి తలుపులారా, మీ తలలు పైకెత్తుకుని మిమ్మల్ని మేము లేవనెత్తుకునుడి. మహిమగల మీ ఈ రాజు మీలో ప్రవేశించిన సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభా, నువ్వు రాజుగా, ప్రభువుగా, మా రక్షకుడుగా, మా దేవుడుగా మీరు మాలో ప్రవేశించినందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. పరిశుద్ధులు, సకల పరిశుద్ధులు చేరి నిన్ను స్తుతించే ఈ దినమును, ఆరాధించే ఈ దినములో ప్రభా, నిన్ను ఆరాధించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరిచినందుకై స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయం నుండి సహాయపడుతూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధులకు వస్తున్నాం, రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. నన్ను మనం తెచ్చుకుంటున్నాం. స్వార్థ కూడి కొరకై సిద్ధపరచండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. సార్వత్రిక సంఘములు, పరిశుద్ధులు, సేవకులు, పరిచారకులు ఆయా స్థలాల్లో నిలవబడి మీద ఆస్తులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోవా దేవుడు చూసుకున్న దేవుడు అందుకే స్తుతిస్తున్నాం. దయగల పరలోకపు తండ్రి, పాటల ద్వారా సహాయపడుతురాండి. మధురమైన స్వరాలు, దైవజ్ఞానం, దైవాత్మను కుమరించండి. స్వరపిటికలు తాకండి, గొంతుకులు తాకండి, పెదవులు పవిత్రపరచండి. ప్రాణాత్మ శరీరములు అవయవాలు మీ మహిమ కొరకై సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నేను నిలవబడి మీద ఆశని మీ ఆత్మతో నింపండి. మీ అభిషేకము దయచేయండి. మీ సన్నిధి అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యెహోవా దేవుడు చూసుకున్న దేవుడు, యెహోవా ఆవరణం చుట్టూ మీ పరిశుద్ధాత్మ మీ సన్నిధి అనుగ్రహిస్తురాండి. సాతానికి సిగ్గవమానము దయచిన సాతాన్ యొక్క రాజ్యాన్ని కూలగొట్టండి. మానవ అద్దుబాట్లు, మానవ తలంపులను, ఉద్దేశాలు, ఆలోచనలు కత్తిరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా సిద్ధపరచండి. పాటల్లో సహాయపడుతురాండి. నాయన స్వార్థలో దాసుని మీ ఆత్మతో నింపండి. మీ అభిషేకం దయచేయండి. మీ సన్నిధి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ సహాయం, మీ కనికరం కోరుకుంటూ ప్రభా, మీ దయగల స్థలకు అప్పగిస్తూ మీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడు యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 243, కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 241. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. సావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. సావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాసత ఎంతయో సహాయులందరికీ ఇహ మందున ఏ మేలు కొదువయున్నదో
తన్ ఇహమందునా ఏ మేలు కొదువయుండదు ఆయే మందు నీ విశ్వాసతన్ ఆనందముగా యెహోవా నీ కృప అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాసత నాకు చూపినా కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాసతని చూపినా కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ సావు చీకట్ల లోయలయందున జీవపు వెలుగై త్రోవ చూపి సావు చీకట్ల లోయలయందున జీవపు వెలుగై త్రోవ చూపి దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాసతన్ దేవా తోడై పించితివి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాసతన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి ఆనందముగా యెహోవా నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ పర్వతములు పారిపోయినాను ఊరిలో మార్పు కలిగినాను పర్వతములు పారిపోయినాను
ఊరిలో మార్పు కలిగినను. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదని విశ్వాసతన్. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదని విశ్వాసతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదం. పాట సంఖ్య పాట సంఖ్య 393. 390 కొత్త పుస్తకంలో 393, పాత పుస్తకంలో 390, ఇంకా పాత పుస్తకంలో 337. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను. యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన. నీవు విశ్వసించిన రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన. నీవు విశ్వసించిన. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. మనిష రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. మనిష రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను. పాప బంధము తుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను. పాప బంధము తుంచెను. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. కలువరిలోనే సిలువలో ప్రాణము నర్పించెను. కలువరిలోనే సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. తనదు రక్తము కార్చెను. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయము లేదు సోదరుడా త్వరపడి రమ్ము వేగమై. సమయము లేదు సోదరా త్వర
త్వరపడి రమ్ము వేగమై సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరము నందు ఎంత కాలముందు, పాప సాగరము నందు ఎంత కాలముందు, పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించున్, యేసు ప్రభు విడిపించున్. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించున్, యేసు ప్రభు విడిపించున్. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. పాట సంఖ్య వాక్యమునకు ముందుగా 398, 395, 342. కొత్త పుస్తకంలో 398, 395, పాత పుస్తకంలో ఇంకా పాత పుస్తకంలో 342. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. హృదయ ద్వారమును తెరువు, యేసు తట్టుచున్నాడు. హృదయ ద్వారమును తెరువు, యేసు తట్టుచున్నాడు. నేడే నిన్ను పిలచుచుండే, నేడే నిన్ను పిలచుచుండే. ఆలస్యము చేయకుము, ఆలస్యము చేయకుము. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. నేడే వినుము సువార్తను, పొందు గొప్ప రక్షణ. నేడే వినుము సువార్తను, పొందు గొప్ప రక్షణ. రాదు తరుణం లేదు మరలా, రాదు తరుణం లేదు మరలా. మరణము నిన్ను కొనిపోవున్, మరణము
రాజు మహిమతో వచ్చును. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. విడువుము అంధకార త్రోవ, విడువుము నీ చెడు జీవితము. విడువుము అంధకార త్రోవ, విడువుము నీ చెడు జీవితము. నేడే యేసును విశ్వాసించి, నేడే యేసును విశ్వాసించి నడువానాయ తాపడుము. నడువానాయ తాపడుము. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. పాపడాగు లానేకములు ఆపాయము మతిని చములు. పాపడాగు లానేకములు ఆపాయమతిని చములు. పాపములేని యేసు రక్తం, పాపములేని యేసు రక్తం పాపములన్నీ కడుగును. పాపములన్నీ కడుగును. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. కలువరి సిల్వ పై చూడుమా జీవమైన రాచకుని. కలువరి సిల్వ పై చూడుమా జీవమైన రాచకుని. నీవు పొందుము నిత్య జీవం, నీవు పొందుము నిత్య జీవం. లేచి పాడుము హల్లెలూయా, లేచి పాడుము హల్లెలూయా. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజమునక రాజు మహిమతో వచ్చును. వాక్యమును యెషయా గ్రంథము 55వ అధ్యాయము
2వ వచనం. యాభై 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవుని మరి వాక్యం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసు ప్రభువా, ఘనమైన దేవా, గొప్ప దేవా, నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, యొక్క రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువా, మరి యొక్క సువార్త కూడికలో మీరు చెప్పిన తండ్రి రహస్య గ్రంథం ద్వారా కొన్ని లేఖనాలు మాట్లాడుతున్న సహాయం చేయండి తండ్రి. మీరే మాట్లాడడం తండ్రి ప్రభువా, మీరే ఏ వాక్యం ద్వారా చెప్పాలో మీరే గ్రహింపు దయచేయండి. జ్ఞానం లేని వారిని మరి మీరే సహాయం చేయండి తండ్రి ప్రభువా. మీరే దయ చూపిస్తున్నామని ఆది అంత మహిస్తున్నామని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మరి యెషయా గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దప్పికొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఈనాడు మనము మరి ప్రతి మానవుడు కూడా మరి ఆహారం కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు. అంటే మరి మీరు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు అంటే మనము మరి ఆహారము లేనిదే మరి మన జీవితము మనము బ్రతకలేము ఈ యొక్క లోకంలో. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆహారము కాని దాని కొరకు అంటే మరి ప్రభువైన వాక్యం ఏం చెప్తా ఉంటే ఆహారము మనకి ఇచ్చే ఆహారం కాక మరి వేరేది ఏమైనా ఆహారం ఉందా? మరి మనకు మరి దాని కొరకు ప్రయాస మరి పడకండి అని సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా మరి దాన్ని కొని మరి సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరుస్తూ ఉన్నారు? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 27వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అందుకే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి మనకు మరి తినడానికి ఆహారము, వస్త్రాలు, నీళ్లు అన్ని ఇచ్చాడు. కానీ మరి క్షయమైన ఆహారం అంటా ఉన్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. మరి క్షయమైనది అంటే లయమైపోయేది, మరి నశించిపోయేటువంటి ఈ రోజుల్లో మరి మనము చాలామంది మరి మరి క్షయమైన ఆహారము మరి ఈనాడు మనము ఇంట్లో ఆహారం లేకపోతే ఈనాడు ఎంతో మరి చాలా ఈజీగా అయిపోయింది. మరి ఆహారం అంటే డెలివరీ ఆర్డర్ చేయి అంటే ఆహారము అది మరి ఏదైనా సరే మరి దాన్ని మనం తినేసేవారం. ఎందుకంటే మన జీవితంలో మరి చాలా బలహీనమైపోయినాం. మరి మనుషులము
మరి రాను రాను మరి ఏ విధంగా అవుతుందంటే సోమరితనం. మరి ప్రతిది కూడా ఈనాడు మరి ఆర్డర్, మరి ఎందుకంటే మరి ప్రతిది కూడా ఆర్డర్, ఏది చేసినా మరి ఆహారమే కాదు, ప్రతిది కూడా మనము చేయలేక ఇబ్బందుల్లో మరి ఎన్నో విధములుగా మన శరీరం బలహీనమైపోయి మరి కష్టం చేయలేని స్థితిలో మరి ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే దాన్ని మనకి ఈరోజు ఆహారం లేదు, మరి భార్యాభర్తలు ఏం చేస్తారంటే దాన్ని ఆర్డర్ పెట్టంటాం. దాంట్లో మరి ఏమి ఉన్నా కూడా ఏమి అది వాళ్ళు ఎట్ట చేసినా కూడా మరి తిని దాన్ని జీవిస్తాం. ఎందుకంటే అది ఏమైపోతుందంటే క్షయమైన ఆహారం, అది వాళ్ళు ఎప్పుడు చేసినారో ఎప్పుడు లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనం చేసుకోలేం, మనం బలహీనులం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన నిత్య జీవాన్నిచ్చే మరి ఆహారం. ఎందుకంటే ఆయన నిత్య జీవం అంటే ఆయన మన కొరకు, మనము చేసిన పాపముల కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు ఆయన మరి చనిపోయి తిరిగి లేచాడు ఆయన. ఎందుకంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు మనకు. మరి సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు 30 యోహాను సువార్త మరి 6వ అధ్యాయము 34వ వచనం. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు కదా. మరి మనము ఆహారము కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం. కుటుంబాల్లో మరి ఎంతో మరి ఈనాడు చాలా పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మరి దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ, ప్రజలు కానీ ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు, ఎంత కష్టతరమైన ఎంత ఉన్నా కూడా మనము మరి ఆహారం సంపాదించుకోవాలి సాయంత్రం తోలక మన కుటుంబానికి, మన పిల్లలకి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మీద మనము మరి విశ్వాసం లేదు ఈనాడులో. ఎందుకంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఆహారం లేక మరి ఎవరు కూడా మరి ఈ లోకంలో మరి ఉండరు. ఇక్కడ లేకపోయినా ఇంకా వేరే గ్రామానికి వెళ్ళి కూడా బ్రతికి వారు ఆహారం సంపాదించుకుంటారు. ఆహారం మరి ప్రభువైన యేసుక్రీస్తు మీద మరి ఆ విధంగా విశ్వాసం వస్తే మనకు మరి ఎక్కడైనా ఉంటుంది మన జీవితాల్లో. అందుకే ఈనాడు మరి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నా దగ్గరకు వచ్చే వారికి మరి నేను ఎంత మాత్రమును మరి బయటికి త్రోసివేని సెలవిస్తూ ఉన్నాడు ఆయన. మరి నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును బయటకు త్రోసిన మరి అని సెలవిస్తూ ఉన్నాడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. ఎందుకంటే నమ్మకం లేదు మాట ఈనాడు దేవుని మీద ఆధారపడడం లేదు. మనం ఏదో మరి ఎక్కడికో వెళ్ళి మరి 4 డబ్బులు సంపాదించుకొని మరి మనము మరి ఇష్టానుసారమైన జీవితం, ఎందుకంటే అది క్షయమైపోయే ఆహారం కొరకు ఈనాడు ఎంతోమంది ఏం చేస్తారంటే చాలామంది మరి వారు మరి పనులలో ఏదో మరి ఇంత పెట్టుకుంటున్నారు. వారికి ఏదో అది ఆహారం అనుకుంటారేమో, పనులలో ఇంత పెట్టుకుంటారన్నమాట వాళ్ళు. ఏదో మరి అది గుట్కా, ఎందుకంటే అది వారికి ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ వారికి ఆహారం లాగా ఉంటుందన్నమాట. అది మేమేమన్నా ఎవరన్నా మరి ఏమన్నా మరసలేవంటే దాన్ని విడిచిపెట్టలేనన్నా నేను. ఎందుకంటే అది క్షయమైపోయేది, మన శరీరానికి రోగం కలిగించేది. క్షయమైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకూడి అని దానికోసము మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈనాడు ఎంతోమంది డబ్బులు పెట్టి రెస్టారెంట్లు, బార్లు ఎన్నో విధముగా వాళ్ళు ఇష్టానుసారమైన జీవితం అన్నమాట. మరి రేపు కొత్త సంవత్సరము మరి వస్తే మరి ఎంతమంది అన్ని డబ్బులు ఖర్చు పెడతారు. ఎందుకంటే మరలా మన జీవితం చూస్తామేమో, మన జీవితం మరలా మరి కొత్త సంవత్సరం చూస్తామో లేదో అని వారు ఏమనుకుంటారంటే మరి ఇటువంటి ఘనత, ఇటువంటి మరి మనము ఈ యొక్క పార్టీ మనం కలుసుకుంటామో లేదో అని వారు ఎంతో మాత్రము ఎందుకంటే క్షయమైపోయే ఆహారము వారి జీవితాల్లో క్షయమైపోయేది మాట. అది ఎందుకు కొంతవరకు వారు సుఖంగా ఉంటారు, కొంతవరకు వారు ఎందుకంటే
బాగా తిని తాగి వారు మరి దేవుణ్ణి మరచిన జనులుగా ఉంటారు ఆ దినమున. వారికి దేవుడు అంటే మరి అందుకే సెలవిస్తా ఉన్నాడు, మరి మీరు నన్ను చూసి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తినని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. చూసినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినా ఏమంటారు, ఆ దినమున చూడకుండా ఉంటారన్నమాట. ఎందుకంటే ఆ దినమున కొత్త సంవత్సరంలో వారు ఏం చేస్తారంటే వారి యొక్క సంబరం మనము పట్టలేనంత ఉంటుంది. దేవుని మందిరంకు రారు. దేవుని మందిరంలో వారు ఆ దినము గడపాలంటే లేదన్నా ఇదొక సంవత్సరమే, ఇదొక్క సంవత్సరమే మరి మా ఫ్రెండ్స్లతో గడుపుతాను మా యొక్క జీవితము అని వారెంతో మరి సుఖ జీవితం కలిగి ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు అందుకే మీరు చూసి కూడా మరి విశ్వసింపక దేవుడని మనము భయము భక్తి లేక ఆ దినమున చాలామంది ఏం చేస్తారంటే మరి వారి యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. స్నేహితులతో బంధువులతో మరి ఆ దినమున ఎంతోమంది కూడా మరి పొద్దున ఉదయంలో చూస్తే ఏమవుతుందంటే ఎన్నో మరి పేపర్లు చూడాలి. ఆ దినమున సెల్ఫీలు తీసుకొని కొంతమంది మరణిస్తారు, మరి యాక్సిడెంట్ల వల్ల కొంతమంది మరణిస్తారు తాగి. మరి ఎంతో వాళ్ళు ఎందుకంటే క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవంనిచ్చే ఆహారం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. మరి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలగజేయు ఆహారం, నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆహారము నిత్య జీవముని ఇస్తుంది. అది మరి నీ జీవితంలో మరి నీవు ప్రయాసపడేది క్షయమైన ఆహారము. అందుకే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉండు, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు నన్ను దేవుడు అనుగ్రహించు ఆహారంనై ఉన్నదని మీతో నిత్యంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆయన మనకు అనుగ్రహించే ఆహారం పరలోకము నుండి దిగి వచ్చిన మరి ఆయన లోకము నుండి జీవాన్నిచ్చే మరి దేవుడు అనుగ్రహించే ఆహారంనై ఉన్నదంట. మరి ఈ లోకంలో మనం కష్టపడేదంతా మరి క్షయమైపోయినది, లయమైపోయేది మాట. మనం ఎంత కష్టపడినా ఎంత తిన్నా చాలామంది మరి ఈనాడు ఆహారం తింటే వారు ఏం చేస్తారంటే మరి ముక్క లేకుంటే మరి ఆ విధంగా వాళ్ళకి ఆహారం పోదంట. ఏమన్నా మరి ఇంట్లోనే ఏం బాగలేదు, మరి ఎక్కడికన్నా వెళ్ళి మరి చికెను మటను తింటే మనకి కడుపు నిండుతుంది అనుకో. అది ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్, అది నీకు రోగాలను తెచ్చేది. అది తినవచ్చు కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మరి రక్షింపబడి మరి నీ జీవితంలో మరి నీవు మరలా లోకంలో కలిసి తిని తాగి సుఖిస్తే అది ఏమైపోతుంది, క్షయమైపోతుంది. నీకు ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మనము శిక్షకు అర్హులమవుతాం. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయనను చూసి విశ్వసింపక మరి నువ్వు అలాగే వెళ్ళిపోతే నీ జీవితంలో మరణమే. మరి పాపం వలన వచ్చు జీవితము మరణమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. మరి నీవు ఏ ఆహారం కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు, ఏ ఆహారం కొరకు నీ యొక్క మరి నీ కష్టార్జితం నష్టపరుచుకుంటున్నావు కుటుంబంలో. మరి సాయంత్రం అయితే మరి పగలంతా పనిచేసి మరి సాయంత్రం అయితే ఏమంటాడంటే ఆయన మరి సాయంత్రం గాను ఒక మరి సీస తాగలేకుంటే నిద్ర రాదు. ఎందుకంటే పని చేసి అలసిపోయిన నొప్పులు బాధ. మరి అటువంటి స్థితిలో మరి అది ఏమంటే క్షయమైపోయినది ఆహారం. మరి నువ్వు ఎంత కష్టపడినా నీ జీవితంలో ఏమంటే క్షయమైపోయేది. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నీకు నిత్య జీవం ఇస్తాడు ఆయన. నీ పాపములు ఒప్పుకొని నీ యొక్క తాగుబోతనం ఒప్పుకుంటే నేను క్షమిస్తాడు ఆయన. ఎక్కడ ఇప్పుడు లోకంలో ఎక్కడ చూసినా ఏమైందంటే తాగడం
తినడము మరి లోకానుసారం అయిపోయింది. ఎవరు ఏ మనుషుడు చూసినా ఇష్టానుసారమైన జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మరి నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు. మరి అందుకు యేసు వారితో ఇట్లైన జీవాహారం నేనే, అది నీకు ఆహారం కాదు, క్షయమైపోయే ఆహారం, నీ కుటుంబానికి నెమ్మది లేని ఆహారం అది. మరి నీవు దానిని విడిచిపెడితే నీకు నిత్య జీవం ఇస్తాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నిన్ను మరి నీ కుటుంబంలో మరి నెమ్మది, సమాధానం, ఆరోగ్యం ఇస్తాడు. ఆయన రక్షణ. మరి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనురాల నా యొద్దకు రండి. మరి నీకు విశ్రాంతి కావాలంటే నీవు ప్రయాసపడే అవసరం లేదు. నీకు నిత్య జీవం ఆయన ఉచితంగానే ఇస్తాడు. నువ్వు ఎక్కడో డబ్బులు పెట్టి మరి నీవు ఆహారం కొరకు మరి క్షయమైన ఆహారం కొరకు కష్టమైన అక్షయమైన ఆహారము